మరోసారి కులగణన సర్వే చేపట్టనున్న సర్కార్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ కులగణన సర్వే నిర్వహించింది. అయితే తొలిసారి నిర్వహించిన సర్వేలో పలు కారణాల వల్ల 3.1% మంది పాల్గొనలేదు. ఇప్పుడు వారి కోసం మరోసారి కులగణన సర్వే చేపట్టినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. మళ్ళా కులగణన సంబంధించి మళ్ళా చేస్తారట. మళ్ళా గ్రామ సభలు పెట్టడే ఉంటుంది కావచ్చు. ఇక మళ్ళా చేసుడే, ఇక మళ్ళా పంచాయతీ ఆఫీసుల చుట్టూ తిప్పుడే, మళ్ళా దరఖాస్తుల ఫారంలు పట్టుకుని ఉరుకుడే. ఈ ప్రజలను పట్టుకొని ఉరుకుడే అవుతుంది. ఇక సంక్షేమ పథకాలను ఇక ఎన్నడూ చేసేది అయితే తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. సంక్షేమ పథకాలంటే గుర్తొచ్చింది. ములుగు జిల్లాలో ఒక చెల్లె అడుగుతుంది, ఏమాయ అన్న ఇస్తా అన్న ఎడవైనాయి అని చెప్పి గలం ఎత్తుతుంది. రేవంత్ రెడ్డి సార్ కేసీఆర్ సార్ ఇంత చేస్తే రేవంత్ రెడ్డి సార్ ఇంకేంటో చేస్తారు అని మా పేరెంట్స్ కి 5 ఓట్స్ వేయించిన డాడీ వేయండి. కేసీఆర్ సార్ ఎంత చేసిండు, రేవంత్ సార్ వస్తే ఇంకా బాగా చేస్తాడు అని చెప్పి చెల్లె అలా కుటుంబంలో ఉన్న 5 ఓట్లను అద్దంట మరి పోయి కాంగ్రెస్కు ఓటు వేయించిందట. చూడు మా బుగ్గి మనకే మంచిది కదా, అన్ని ఇస్తాము, స్కూటీ ఇస్తాము, డిగ్రీ వాళ్ళకి అగో 5 lakhs ఇస్తాము, డిగ్రీ వాళ్ళకి 5 లక్షలు వస్తాయి, చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తాము అనగానే ఉరికిపోయాట ఓటు వేసిందట చెల్లె. చూడయో ఇక ప్రశ్నిస్తుంది. ఇక మమ్మీ వాళ్ళకి 500 ఇస్తామన్నారు, అన్ని ఇస్తామన్నారు. ఎక్కడ పోయింది సార్? మీ స్కూటీ ఇస్తారు కదా, నా స్కాలర్షిప్ దాని చూడండి. మమ్మీ 50 హారం వేసుకుంది. విలేజ్ వాళ్ళందరూ ఎక్కడి నుంచి తీసుకొచ్చిర్రు అని అడుగుతున్నారు. మున్సిపల్ నుంచి మా మమ్మీ పైసలు అయితే 4,000 ఇస్తున్నారు మా నాన్న మా తాతయ్య వాళ్ళకి కదా. ఊరు అయితే రోజు ఒక డ్రెస్ కొనుక్కుంటున్నాం మేమైతే. ఎక్కడ పెట్టుకోవాలో అర్థమైతే లేదు సార్. రేవంత్ రెడ్డి సార్ మీ దగ్గర పెద్ద ఫామ్ హౌస్ ఉంది కదా, దాంట్లో ఒక రూమ్ ఇవ్వండి, మనీ పెట్టుకుంటాం. మేము ఎన్ని పెట్టుకుంటాం లేకపోతే అమ్మ మీద కొండలు. ఇగో గిట్లా బయటికి వెళ్తారు చూడండి. స్టూడెంట్లకు మాకు 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు, ఏమైంది? ఏడవాయే. స్కూటీలు ఇస్తా అన్నారు, ఏడవాయే. మహిళలకు 2,500 ఇస్తారు అన్నారు, ఏడవాయే. మాకు రూమ్ ఇయ్యరు సార్, మా దగ్గర ఉన్న పైసలు, మీరు ఇచ్చిన పైసలు మేము పట్టుకొచ్చుకొని మీ ఫామ్ హౌస్లో ఒక రూమ్ ఇయ్యరు సార్, అలా పెట్టుకొని తాళం వేసుకొని వస్తాం అని చెప్పి చెల్ల అంటున్నారు. చూడండి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, ఒక చాకలి ఐలమ్మ లాగా ముందుకు వచ్చి మాట్లాడింది చెల్ల. ఈ చెల్లకు నిజంగా హ్యాట్సాప్ చెప్పొచ్చు. ఇక ఇంకోటి చూసుకుంటే ములుగులో 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా టీజీ విద్యార్థులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ములుగు జిల్లా వెంకటాపూర్ మండలానికి చెందిన ఒక విద్యార్థిని తేజస్విని గుర్తించింది. 5 లక్షల విద్యా భరోసా కార్డు అందక ఫీజు రియంబర్స్మెంట్స్ సకాలంలో రాక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. విద్యార్థులు కాలేజీలు వెళ్ళడానికి, ట్యూషన్లు వెళ్ళడానికి ఇస్తామన్న స్కూటీలు ఏమైంది అని ప్రశ్నించింది. నిజంగా ఈ చెల్లెలకు హ్యాట్సాప్ చెప్పాలి. వీళ్ళు మీ అసంటి వాళ్ళకు మీరు రాజకీయాలకు రావాలి, మీరు పరిపాలించాలి, మీరు ప్రశ్నించే గొంతుగా ఇంకా ముందుకు రావాలి. ఇలా వచ్చినప్పుడే ఎవరైతే పరిపాలకులు ఉంటారో వాళ్ళ గుండెలో గుబులు పుడుతుంది. ఈరోజు ఈ చెల్ల బయటికి వెళ్ళింది, నేడు తేజస్విని బయటికి వెళ్ళింది. రానున్న రోజులల్లో కుప్పలు బయటికి వెళ్తారు, తండాలయ్యి బయటికి వెళ్ళి పోరాడతారు, హక్కుల కోసం పోరాడతారు. విద్యా హక్కు, ప్రతి ఒక్క హక్కు కోసం పోరాడతారు, ప్రతి ఒక్కటి చేస్తారు. తెలంగాణ సమాజం మేల్కుంటుంది, తెలంగాణ సమాజం బయటికి వెళ్ళింది. ఇక ప్రభుత్వాలను ప్రశ్నించడానికి ప్రజా గొంతుకలై, స్టూడెంట్ గొంతుకలై, విద్యార్థి గొంతుకలై ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళి ఇలా ప్రశ్నిస్తారు. ఇవాళ ఒకరే, నేడు 100 మంది, ఈరోజు ఒక్కరే రాను రోజుల 1000 మంది, ఈరోజు ఒక్కరే రాను 1,00,000 మంది, ఈరోజు ఒక్కరే కోట్ల మంది నినాదంతో బయటికి వెళ్తారు. మీరు చేసే ఈ అవినీతి పాలనను ప్రశ్నించడానికి, ఈ దొరల పాలనను అంతం చేయడానికి,
బయటికి వెళ్తారు, 100% బయటికి వెళ్ళి ప్రశ్నిస్తారు. మహిళలకు ఇచ్చిన హామీలు డమ్మలకు డిమాండ్. పెద్ద ఎత్తున తరలి రావాలని కవిత పిలుపు. ఆందోళన కార్యక్రమంలో చేపట్టినట్టు ఎమ్మెల్సీ కవిత వెల్లడి. నివాసాల మధ్య సెల్ టవర్ ఏర్పాటుకు నిరసన. ప్లకార్డులు ప్రదర్శిస్తూ చిన్న పెద్ద అని తేడా లేకుండా నినాదాలు చేశారు. సెల్ టవర్ ఏర్పాటు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం. టవర్ ఏర్పాటు చేయొద్దంటూ సంతకాల సేకరణ. టవర్ ఏర్పాటు ఆపేయాలంటూ అధికారులు విజ్ఞప్తి. ఈ సెల్ టవరు ఇండ్ల మీద పెడితే ఆ వచ్చే రేడియేషన్ పట్ల ఎంత ప్రాణ నష్టం, క్యాన్సర్ రావడానికి కారణమవుతుంది, ఆరోగ్యం చెడిపోతుంది. అట్లనే వాళ్ళని గర్భిణీ ఉంటే గర్భిణీ లోపల ఉండే పాపకు కూడా ఆ రేడియేషన్ ప్రభావం వల్ల అంగవైకల్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక మనిషి మీద రేడియేషన్ ప్రభావం చాలా ఎఫెక్ట్ చూపెడుతుంది. మీరు రోబోట్ సినిమా చూసే ఉంటారు. ఆ రేడియేషన్ వల్ల ఎన్ని పక్షులు ఎంతమంది చనిపోతారో దాని మీద స్పష్టంగా ఇచ్చారు. ఈ సెల్ టవర్ల మీద నిరసన చూడండి, ఇళ్ళ మీద పెట్టడానికి వద్దని చెప్పి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. షెడ్యూల్కు ముందే ఇంటర్ బోర్డు అడ్మిషన్ తీసుకోవద్దు. అడ్మిషన్ షెడ్యూల్ ఇంకా జారీ చేయలేదు. ప్రకటన విడుదల చేసిన ఇంటర్మీడియట్ బోర్డు. ఏడాది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పూర్తి కాకముందే జూనియర్ కాలేజీలో అనాధికారికంగా ప్రవేశాలు చేపడుతున్నారని వార్తలు వివిధ పత్రికల్లో మాధ్యమాలు వస్తున్నాయి. అక్రమంగా ఉద్యోగం పొందిన వారిపై ఓఎస్డి పోక్సో గతంలో ప్రొపరేటర్ పి మల్లారెడ్డి నియామకం ద్వారా చెల్లదని ఫిర్యాదు. బీసీ వద్ద విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్. మీసేవ దరఖాస్తు రసీదు విషయంలో గందరగోళం. స్పందించని పౌర సరఫరాల శాఖ. రసీదును ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టత. రేషన్ కార్డుకు సంబంధించిన గందరగోళం తెలంగాణలో అంత ఇంత కాదు. రేషన్ కార్డుకు సంబంధించిన గందరగోళం తెలంగాణలో లొల్లి అవుతుంది. ఎవరికి వస్తాయో తెలియదు. అటు ప్రజాపాలనలో దరఖాస్తు తీసుకున్నారు రేషన్ కార్డుకు, అది పోయింది. దానికి సంబంధించింది ఇంకా గైడ్లైన్స్ ఏం లేదు. గ్రామ సభలు అలా పెట్టుకున్నారు కొత్త రేషన్ కార్డులు, దాన్ని పక్కన పెట్టేసిర్రు. మళ్ళీ ఇప్పుడు మీ సేవకు పెట్టిర్రు. ఈ మీ సేవలన్నా సక్రమంగా పెడతానరా అంటే అది లేదు. ఏంటిది, ఓ రోజు పెడతారు, ఓ రోజు తీసేస్తారు, ఓ రోజు సైడ్ బిజీ ఉంటుంది, ఓ రోజు అప్లికేషన్లు కాదు. ఇలాంటి దుస్థితి తయారైంది. ప్రజలను గందరగోళం చేయడానికే తప్ప ఇదేం తయారైతలేదు. ప్రజలను మతి మార్పించడానికే ఈ పథకాలు నడుస్తూ ఉన్నాయని చెప్పి ప్రజలు నిజంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రసీదులు ఎక్కడ పోయి ఇచ్చుడు, ఈ రేషన్ కార్డులు ఎవరిస్తారు, రేషన్ కార్డులు ఎవరు కొడతారు అనే గందరగోళంలో తలకాయ పట్టుకొని బాదుకుంటారు. ఒక్కరికంటే క్లారిఫికేషన్ లేదు. రేషన్ కార్డు ఎలా వస్తుంది అనే దాని మీద కూడా క్లారిఫికేషన్ లేదు. ప్రభుత్వం జర ప్రెస్ మీట్ పెట్టి రేషన్ కార్డులు ఎవరిస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి, కరెక్ట్గా ఎలా అప్లికేషన్ చేసుకుంటే రేషన్ కార్డులు వస్తుంది, ఎలాంటి డాక్యుమెంట్ కావాలని చెప్పి జర ఈ పెద్ద మనుషులు ఎవరన్నా ఉంటే జర ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు సమాచారం ఇచ్చే విధంగా చేయరు. ప్రజలు నిజంగా ఇప్పుడు ఈ మీ సేవలలో దరఖాస్తు పెట్టుకోవాలి. ఈ దరఖాస్తు పెట్టుకున్న రిసిప్ట్ ఏడు ఇవ్వాలి. ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వన్నా, కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వన్నా, ఆర్డీఓ ఆఫీస్లో ఇవ్వన్నా, ఏడు ఇవ్వాలి. ఏడు ఇవ్వని పరిస్థితి. ఒకనేమో రసీదులు ఇవ్వాలి అంటారు, ఇంకొకనేమో రసీదులు ఇవ్వద్దు అంటారు. అట్లాంటి దుస్థితి తయారైంది. ఏదేమైనా అంత ఇంత తిప్పల పడ్డానికి మాత్రాన మీ సేవలకు మాత్రం మంచి ఇన్కమే వస్తున్నది. పంచాయతీ ఎన్నికల వేగంగా అడుగులు. సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలకు వెంటనే సన్నాహాలు. అధికారులతో అటు సర్కార్ ఇటు ఎన్నికల కమిషన్ సమీక్షలు. ఓటర్ల జాబితాను సైతం ప్రకటించిన ఈసీ. పంచాయతీ ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలకు వెంట నిర్వహించాలని సమాచారం. ఎన్నికల సన్నద్ధంపై ఇటు ప్రభుత్వం అటు ఎన్నికల కమిషన్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తుంది. ఓటర్ల జాబితాను సైతం ఈసీ ఇటీవల ప్రకటించింది. ముందుగా సర్పంచ్ ఎన్నికల నిర్వహించాలని భావిస్తుంది. ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టే అవకాశం ఉంది అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఫస్ట్ ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎన్నికలను మొదటగా పెట్టి మళ్ళీ తర్వాత సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టు మనకు సమాచారం. అసలు ఈ సర్పంచ్ ఎన్నికల విషయంలో రిజర్వేషన్స్ మారుతాయి.
రిజర్వేషన్ మారుతాయనే అపోహలో చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ యథావిధిగా పాత ప్రభుత్వం పెట్టిన రిజర్వేషన్ మాదిరిగానే ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే మనకు సమాచారం విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంకొకటి, సర్పంచ్ ఎన్నికలు రాకముందే డెడ్ లైన్ పెట్టుకుంటా ఉన్నారట నాయకులు. సర్పంచ్ ఎన్నికలు రాకముందే ఓటర్లను ప్రలోభపెట్టి ఓటర్లను దగ్గర తీసుకొని డబ్బు మద్యాన్ని ఆశ చూపి ఓట్లేసుకునే ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా సమాచారం. ఏదేమైనా ప్రజలారా, మంచి నాయకుడు కావాలి, మనకు చదువుకున్నోడు కావాలి, చట్టాల మీద అవగాహన ఉన్నోడు కావాలి, మన గ్రామానికి ఎలా అభివృద్ధి చేయాలనే విధానం ఉన్నోడు కావాలి, మన గ్రామంలో ఎలాంటి పనులు చేస్తాడో అనే ఆలోచన ఉన్నోడు కావాలి, గ్రామ అభివృద్ధిలో సహకారం అందించే నాయకుడు కావాలి. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి మిత్రులారా, పార్టీలతో సంబంధం లేకుండా మంచి వ్యక్తిని మీరు నియమించుకోండి. ఎప్పుడైతే మంచి వ్యక్తి ఉంటాడో మన గ్రామం కూడా అప్పుడే డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే పైసలకు ఆశపడి ఓట్లు వేస్తారో వాడు పెట్టిన పైసలకే 5 ఏళ్ళు వాడు సంపాదించుకోవడానికే ఆయల్ల అయిపోతుంది. ఇక గ్రామ అభివృద్ధి ఎప్పుడు సాధ్యమవుతుంది? దయచేసి ఈ ఓటర్లకు ఈ ఓటుకు నోటు అనే విధానాన్ని పక్కన పెట్టి మంచి నాయకుడిని ఎంచుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఎప్పుడైతే మంచి నాయకుడు ఉంటాడో అప్పుడు పరిపాలన సజావుగా సాగుతుంది, అభివృద్ధి మన చేతుల్లో ఉంటుంది, మన గ్రామం సుందరీకరంగా ఉంటుంది, మన గ్రామంలో అన్ని వసతులు ఏర్పడతాయి, మన గ్రామం ప్రతి ఒక్క అవసరానికి ప్రతి ఒక్క వస్తువుకు మన గ్రామం ముందంజలో ఉంటుంది. ఆదర్శ గ్రామ పంచాయతీగా నిలవాలి అంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఇది మాత్రం గ్రహించుకోవాలి ప్రజలు. నమస్తే, జై హింద్.